జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. సెల్ ఫోన్ అయితే చేతిలో ఉంటుంది, లేదంటే ఛార్జింగ్లో ఉంటుంది. చాలామంది చేసేది ఇదే. కొంతమంది సెల్ ఫోన్కి ఎలా పడితే అలా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. కొందరు నైట్ అంతా ఛార్జింగ్ పెడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ స్టోరీ చూడాల్సిందే. సెల్ ఫోన్ ఛార్జర్ పేలి విద్యుత్ ప్రమాదం సంభవించిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం చోటు చేసుకుంది. సత్తుపల్లి మున్సిపాలిటీలో మెయిన్ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉన్న మామిళ్లపల్లి కృష్ణయ్య కాంప్లెక్స్లోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలను చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, బీరువాలో బంగారం, వెండి, నగదు వస్తువులు, దుస్తువులు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కుటుంబ యజమాని ఎండి అస్లాం మీడియాకు తెలిపారు. పిల్లలు బయటికి తీసుకొచ్చి పక్కన వాళ్ళ సాయంతో పక్కన అందరూ పగలు కొట్టి పక్కన బయట కొద్ది నీళ్లు కొట్టి ఈ కంట్రోల్ రేంజ్లో మొత్తం ఈ మంటల్ని అర్థం చేశారు. సుమారు ఎంత తిరిగి అందరిదాకైతే ఒక 10 లక్షల దాకా మాట్లాడుతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.